కిరాతకాన్ని దుర్మార్గాన్ని ప్రశ్నించాలి అని ఖండించాలి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కోరుతూ ఉన్నాము. అనేక రోజులుగా ఈ దేశంలో నక్సలైట్లతో చర్చలు జరపాలి అన్న ప్రజావాణిని ఎందుకు పట్టించుకోవటం లేదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరొక వైపున సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. అవాస్తవాలను శ్వేతపత్రం ద్వారా ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయాలి. ఎంతమంది నక్సలైట్లను పక్కన పెట్టుకున్నారో, ఎంతమంది గాయపడి హాస్పిటళ్లలో ఉన్నారో, ఈ రకమైన విషయాలన్నీ కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి అని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకు దీనికి స్పందన లేదు? కారణమేమిటో కూడా ప్రధానమంత్రి చెప్పాలి ఈ దేశ ప్రజలకు. లేకపోతే ఎదురు తిరిగి వారి తప్పుడు అట్లాగే దోపిడీని పెంచేటటువంటి విధానాలను ప్రశ్నిస్తే చంపుతారా అని అడుగుతా ఉన్నాము. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి మారణకాండ ఈ దేశంలో ఒకవైపున పౌర హక్కుల నాయకులపై అట్లాగే నక్సలైట్లపై జరుగుతున్నటువంటి ఈ దారుణాలన్నీ కూడా చూస్తూ ఈ దేశ ప్రజలు ఊరుకోరు అని ఖచ్చితంగా ఈ పాలకులకు బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తారు అన్న విశ్వాసంతోనే ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో వామపక్ష పార్టీలన్నీ కలిసి న్యాయబద్ధంగా నిజంగా రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటే ఎందుకు నక్సలైట్లతో చర్చలు జరపరు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ దేశంలో కొనసాగుతున్నది రాజకీయ పాలన లేకపోతే హిట్లర్ నియంత పాలన అని అడుగుతా ఉన్నాం. దేశ ప్రజలారా, ఈ దేశంలో ఈ రోజున నక్సలైట్లను పక్కన పెట్టుకున్నట్లుగానే రేపు ఈ పాలకులకు ఈ బీజేపీ హిందూ మతోన్మాదులకు ఓటు వేయకపోతే కూడా మనని హంతం చేసేటటువంటి దారుణమైన సాంఘిక రాజకీయ పరిస్థితులకు ఈ పాలకులు పూనుకునే ప్రమాదం ఉంది. అందుకోసమే ఈ రోజు నక్సలైట్లను పట్టణ పెట్టుకుంటున్న ఈ కిరాతకాన్ని అడ్డుకోవటానికి, ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావాలి అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే నక్సలైట్లతో చర్చలు జరిపి ఈ దేశంలో నిజంగా స్వాతంత్ర్యం సాధించి ఇన్ని సంవత్సరాల పాలన ఈ దేశంలో కొనసాగుతుంది అని ఖచ్చితంగా స్పష్టం చేయడానికి నక్సలైట్లతో చర్చలు జరపమంటున్నాం. కగారు ఆపరేషన్ ని వెంటనే ఆపాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రోజున మన హైదరాబాద్ లోనే కాదు దేశ